అందరికీ నమస్కారం. దేవుడికి పెట్టిన ప్రసాదం తరచూ చీమలు తింటూ ఉంటే మీకు జరగబోయేది ఇదే. మరి దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఏం జరుగుతుంది, అది మంచి ఫలితాలనిస్తుందా లేదా అనే విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే అసలు ఏం జరుగుతుంది? ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. పెట్టే ప్రసాదం అలాగే ఉంచేస్తాం. కాసేపటి తర్వాత లేదా ఒక గంట 2 గంటలు పోయాక చాలామంది ఆ ప్రసాదాన్ని తీసుకుని పంచుకుంటూ ఉంటారు. లేకపోతే కొన్నిసార్లు ఆ ప్రసాదాన్ని అలాగే వదిలేస్తూ ఉంటాం. ఇంట్లో వాళ్లకు పంచుకుని అందరూ తింటూ ఉంటారు. అయితే ఈ ప్రసాదాన్ని ఒక్కొక్కసారి చీమలు కూడా తింటూ ఉంటాయి. మరి అలా తినటం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దాంతోపాటుగా అసలు దేవాలయాల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, దేవుడికి నైవేద్యం ఎందుకు సమర్పిస్తారు, పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలి, మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏదైనా దేవాలయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం అనేది నిత్యం మనం చూస్తూనే ఉంటాం. ప్రసాదం కోసం లైన్లో నిలబడి మరీ ప్రసాదాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని తింటూ ఉంటాం. కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు, ప్రసాదం మనం ఎందుకు తినాలి, అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి అనే విషయాల గురించి ఆలోచిస్తే ప్రసాదం అనేదానికి బోల్డన్ని అర్థాలున్నాయి. అన్నం, నైవేద్యం ఇవి. కానీ ప్రసాదం అంటే మనసును నిర్మలం చేసేది అని అర్థం. ఇక మన శాస్త్రాల్లోకి వెళ్తే హృదయానికి సంతోషాన్ని కలిగించేదాన్ని ప్రసాదం అని అంటారు. మనం రోజు ఇంట్లో ఎంతో కొంత ఆహారం తీసుకుని ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రసాదంలోని విశిష్టత అదే. ప్రసాదం మనసును ప్రసన్నం చేస్తుంది, మనిషిలోని కరుణను పెంచుతుంది, ముఖంపై చిరునవ్వు చిందిస్తుంది. అలాగే అన్ని దానాల్లోకి అన్నదానం మహా గొప్పది అని చెబుతూ ఉంటారు. అందుకే ప్రసాదాన్ని ఆలయాల్లో పంచుతారు. ప్రసాదం తయారీ కార్యక్రమం ఎంతో పవిత్రంగా సాగుతుంది ఆలయాల్లో. అందుకే ప్రసాదం తయారు చేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది. సాధారణంగా ఆలయాల్లో అన్నంతో పాటు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. దీనివల్ల శక్తి అనేది రెట్టింపుగా మారి పరమాన్నం శక్తి రెట్టింపు అవుతుంది. ఇంకా ప్రసాదంలో వాడే పెసరపప్పు, కొబ్బరి ముక్కలు వంటి పదార్థాలతో ప్రసాదం ఎంతో బలాన్నిస్తుంది. అందుకే భక్తికి భక్తి, శక్తి కలిగించేటువంటి ప్రసాదాన్ని మనం ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. మనసును కాస్త ప్రశాంతతను కలిగించే అవకాశాన్ని వదులుకోకూడదు. నిత్యం దేవుడికి పూజ చేయాలని, నైవేద్యం సమర్పించాలని, అసలు దేవుడికి నివేదించని పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మనం తినకూడదని మన ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా వండిన పాత్రలను ముందుగా దేవుడికి నివేదించిన తర్వాతే తాము తినటం అనేది చాలామందికి అలవాటు. మరికొందరైతే తినే పదార్థాన్ని ఆఖరపు మంచినీటిని కూడా కృష్ణార్పణమంటూ భక్తిగా దేవుడికి అర్పించి ఆ పైన తాము తినటం లేదా తాగటం చేస్తూ ఉంటారు. ఇది అలవాటు. ఇది భక్తికి నిదర్శనం. దేవుడు కేవలం ప్రతిమ రూపంలో ఉంటాడు, ఏమీ సేవించడు. మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అని చాలామందికి సందేహం రావచ్చు, వస్తుంది కూడా. మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి అర్పించడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే కోరిక ఉన్నప్పుడు శుభ్రంగా నిర్మలమైన మనస్సుతో ఆహారాన్ని తయారు చేస్తాం. అందుకే ఎక్కడా సమయాభావం లేకుండా జాగ్రత్త పడతాం. ముందుగా స్నానం చేసి పదార్థాల దగ్గరికి వెళ్తాం. పళ్ళు మొదలైనవి పూర్తిగా పండినవి, పుచ్చులు లేనివి, కుళ్ళిపోనివి పూజకు ఉపయోగిస్తాం. నైవేద్యం సమర్పించిన తర్వాత దీనిని తింటాం. పరిశుభ్రత లేనివి, పాడైపోయినవి, పక్వానికి రానివి, సరిగ్గా ఉడకనివి, నిల్వ ఉన్నవి, ఎంగిలి చేసినవి, పవిత్రంగా లేనివి నివేదనకు పనికిరావు. అంటే ఇక్కడ పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే దేవుడికి నివేదిస్తాం. అలాంటి పదార్థాలు మనసును ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే దేవుడికి నివేదించటానికి ఎప్పుడూ కూడా సాత్విక పదార్థాలను మాత్రమే వినియోగిస్తాం. దేవుడు ముందు నైవేద్యంగా సాత్విక పదార్థాలను ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది. అలా మనం తామస రజోగుణాలు ఉన్న పదార్థాలు కాకుండా తాత్విక గుణాలు పెంపొందించే సాత్విక ఆహారానికి కట్టుబడి ఉండగలుగుతాం. ఇకపోతే దేవుడికి నైవేద్యం సమర్పించటంతో మనం మనసులో భక్తి ప్రపత్తులు నెలకొనటమే కాకుండా ఆ పదార్థాన్ని మనం తింటాం కదా, కనుక శుభ్రంగా శాంతంగా ఉంటాం.
సహజంగా కొంతమంది తిరుపతికి వెళ్ళి వచ్చామని, శబరిమలైకి వెళ్ళి వచ్చామని ప్రసాదం పెడితే కొంతమంది తీసుకోరు. పైగా మేము ప్రసాదం తినము అని చెప్తారు. అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా? కేవలం అది భక్తితోనా, మరి ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధపడుతుంది. మనకి ఎక్కడా లేని అద్భుత విషయం ఏంటి అంటే ఈ ప్రసాద వితరణలో కనిపిస్తుంది. అదేదో నైవేద్యం పెట్టి మనం తినటానికి కాదు అనే విషయం బోధపడుతుంది. ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ కూడా పౌష్టికాహారం తీసుకునే స్తోమత కలిగి ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధిగా జీవిస్తూ ఉంటారు. మరి అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి కదా, అదే మన దేవుడి కర్తవ్యం కూడా. అందుకే దేవుడి గుళ్ళో పెట్టినటువంటి నైవేద్యం అందరికీ పంచుతారు, ఎంతో జాగ్రత్తగా తయారు చేస్తారు. అలాగే పౌష్టికాహారాన్ని అందులో ఇనుమడింపచేస్తారు. అలా వండినటువంటి ఆ పౌష్టిక ఆహారాన్ని నైవేద్యం పెట్టగానే అందులో ఉన్న శక్తి కూడా ద్విగుణీకృతమవుతుంది. అలా అందరికీ పంచుతారు. అయితే నైవేద్యం పెట్టిన తర్వాత ఎప్పుడు తినాలి అంటే, దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత పూజారి గారు తీసుకుని వచ్చి మనకి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. మనం ఒక్కొక్కసారి మనకి కడుపు నిండిపోయిన తర్వాత ప్రసాదం మిగిలిపోతే అక్కడ పడేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో అవి చీమలు తినేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ప్రసాదాన్ని తీసుకోకుండా వెళ్ళకూడదు అని చెబుతారు. అందుకే గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని ప్రసాదం తీసుకుని గుళ్ళో ఒక చోట కూర్చుని తినటం వల్ల ఆ గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా, అలాగే నైవేద్యం పెట్టినప్పుడు వచ్చినటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఆహారం ద్వారా మన కడుపులోకి వెళ్తుంది. అప్పుడు మన మనసు కూడా ఆ సాత్విక ఆహారానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇలాంటి ఆహారాన్ని ఎప్పుడూ కూడా మనం వదులుకోకూడదు కదా. అందుకే గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు మనకి ప్రసాదం పెట్టినప్పుడు, తీర్థ ప్రసాదాలు ఇచ్చినప్పుడు అవి అక్కడే కూర్చుని తినేసి రావాలి. ఇకపోతే ఇంట్లో నైవేద్యం పెట్టినప్పుడు మనం ఒక్కొక్కసారి ఆ ప్రసాదాన్ని అలాగే ఉంచేస్తూ ఉంటాం, లేదా ఒక్కొక్కసారి కొంచెం తిని కొంచెం మిగిలుస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఆ ప్రసాదానికి చీమలు పట్టడం చూస్తూ ఉంటాం కదా. చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటాయి. అలా చీమలు తింటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో, రుణ బాధలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక సమస్యలతో ఎప్పుడైతే మనం బాధపడుతూ ఉన్నామో, ఇలా చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని తిన్నట్టయితే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా పోవటంతో పాటుగా అప్పులు తీరిపోతాయి, కష్టాలనేవి పూర్తిగా తొలగిపోతాయని అర్థం. కాబట్టి మనం అనుకోని విధంగా, అంటే మనం కావాలని అక్కడ చీమలు తినాలని కాకుండా అనుకోని విధంగా ఆ ప్రసాదాన్ని అక్కడ వదిలిపెట్టినప్పుడు చీమలు వచ్చి దేవుడికి పెట్టిన మిగిలిన ప్రసాదాన్ని తింటే కనుక మీకు మంచే జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవటంతో పాటు అప్పుల బాధలన్నీ పోయి ఆర్థిక స్తోమత అనేది మెరుగవుతుంది. మరి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని చీమలు తింటే ఏమవుతుందో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.